ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వలేదు, ఒక కంప్లైంట్ కూడా రాయలేదు, నాకు కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని. ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది. ఆబ్వియస్లీ వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు, మన మాకు వరంగల్ అందరూ అదే కదండి. అంటే సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకుండా సీఎం ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుందండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఎందుకు ఒక ఓఎస్సీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం అయింది? ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం అయింది? ఒక క్రౌడ్ పుల్లర్ అండి. మై ఫాదర్ మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ, యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి. కొండా మురళి టీఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ నామినేషన్ వేయలేదండి. దట్ ఈస్ మై ఫాదర్. దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి. వరంగల్ ఇలా 5 నియోజకవర్గాలని ప్రభావితం చేసే కార్యకర్తలు. ఒక మంత్రి పైన ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అదే దుర్భిక్ష అనాలా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇది చాలా దారుణమైన ఒక కక్షపూరితమైన చర్య. అది బీసీ లేడీ అండి, పద్మశాలి లేడీ, మున్నూరు టార్గెట్ కొండా సురేఖ, టార్గెట్ కొండా మురళి అండి. టార్గెట్ కొండా సురేఖ, టార్గెట్ కొండా మురళి. వాళ్ళని దించాలి. కొండా మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి? ప్రొటెక్షన్ తీసేస్తున్నారు, బందోబస్తు తీసేసినారు. మొన్నటిదానుకున్న బందోబస్తు ఎందుకు తీసేసినారు? ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ రాజ్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గన్మెన్లు తీసేసినారు. కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకు అండి గన్మెన్లు? నేను అడుగుతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గన్మెన్లు? ఎందుకు? మాకు ఒకవేళ మా ముఖ్య అనుచరుడు ఆయనకు యాక్చువల్లీ మర్డర్ అటెంప్ట్స్ ఉన్నాయి, ఆయనకి థ్రెట్ ఉంది, ఆయనకు తీసేసిండ్రు. అడిగితే మాకు ఇయ్యారు గన్మెన్లు. మరి తిరుపతి రెడ్డికి, కొండలరెడ్డికి ఏమున్నాయండి? మేడం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క హస్తం ఏమైనా ఉందా? మొన్నటి అది మొత్తం ఆయనండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్ గా మా నాన్న దీంట్లో మా నాన్నని గాని, మా అమ్మని గాని, మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని గాని, అతను మా ఫ్యామిలీ మెంబర్, వానికి గాని ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులైతారు. వాళ్ళు ముగ్గురు